ఈ పచ్చి రొయ్యల రెసిపీని మీరు కావాలనుకుంటే స్టార్టర్ కింద, సైడ్ డిష్ కింద, లేదు అంటే అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. మినిమల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఆయిల్తో ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఒక కడాయి తీసుకోండి, ఎలాంటి కడాయి అయినా పర్వాలేదు. ఒక ఫుల్ స్పూన్ అంటే 30 ml ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి ఇండియన్ సైజ్ ఉల్లిపాయలు అయితే 2 తీసుకుని చాప్ చేసుకోండి. రఫ్గా చాప్ చేసి ప్యాన్లోకి యాడ్ చేయండి. అదే కొంచెం పెద్దదంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది. దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు, ఫ్రెష్ది అయితే సూపరు, లేదు అంటే డ్రైదన్నా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత దానిలోకి ఒక 8 జీడిపప్పులు పొడుగ్గా కట్ చేసినవి యాడ్ చేశాను నేను ఇక్కడ. కరివేపాకు, జీడిపప్పు కంప్లీట్గా మీ చాయిస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. ఈ రెసిపీకి ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కర్రీని అస్తమాను కలుపుతూ ఉండాలి అంతే. ఎప్పుడైతే ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అవుతుందో దానిలోకి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. ఇది ఆగులు వేసిన పచ్చిరొయ్యలు, అంటే ఆల్రెడీ నేను ఆగులు వేయడం అనేది ఛానల్లో చూపించాను, మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఈ ఆగులు వేసిన పచ్చిరొయ్యని మనం దీంట్లోకి యాడ్ చేస్తాము. ఐరన్ కడాయిలో కనుక ఈ రెసిపీ చేస్తున్నారు అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లేమ్ ఎప్పుడు లో టు మీడియంలోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐరన్ ఎక్కువసేపు హీట్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఆగులు వేసిన పచ్చిరొయ్యల్ని మనం ఉల్లిపాయలోకి యాడ్ చేసి 1 నిమిషం కలిపి మూత పెట్టండి. మూత ఎప్పటి వరకు ఉంచాలి అంటే పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ బయటకు రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా ఇరిగిపోయేంత వరకు, అంటే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మూత పెట్టేసే ఉంచాలి. మూత తీసిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లాగా వేగనివ్వండి పచ్చిరొయ్య. ఇందాక మూత పెట్టడం వల్ల పచ్చిరొయ్యలు ఉల్లిపాయ మగ్గుతాయి, ఇప్పుడు వేగుతున్నాయి. ఒక 10 నిమిషాలు అలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ఫుల్ స్పూను సాల్ట్, ఒక ఫుల్ స్పూను కారము యాడ్ చేయండి. కారము సాల్ట్ అనేది కంప్లీట్గా మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇది మీడియం స్పైస్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఈ కారము పచ్చిరొయ్యలకు బాగా పట్టేంత వరకు బాగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ ఆయిల్ పైనుంచి వేసి బాగా కలిపి ఇప్పుడు మనం దీనిలోకి గరం మసాలా యాడ్ చేయాలి. గరం మసాలా అనేది హోమ్మేడ్ గరం మసాలా. దీని ఇంగ్రీడియంట్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, లేదు అంటే ఆల్రెడీ ఛానల్లో గరం మసాలా వీడియో ఉంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. దగ్గర స్టోర్ బాట్ గరం మసాలా ఉంటే అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. కానీ స్టోర్ బాట్ గరం మసాలాలో మీ దగ్గర కనుక ఇంట్లో రాతి పువ్వు ఉంటే, అంటే స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, దాన్ని వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని 3/4 స్పూన్ గరం మసాలా దీనిపైన కర్రీ పైన యాడ్ చేసి మసాలా అంతా కర్రీకి పట్టేంత వరకు బాగా కలిపాలి. అంటే ఇంకో 1 మినిట్ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 1/4 కప్పు వాటర్ తీసుకుని వాటర్ని కొంచెం కొంచెంగా చిలకరిస్తూ కర్రీని కలిపి మూత పెట్టి మొత్తం 1/4 కప్పు వాటర్ అయిపోయేంత వరకు వాటర్ చిలకరించి మూత పెట్టేయండి. కంప్లీట్గా ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే ఎప్పుడైతే వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయి పచ్చిరొయ్య లైట్గా కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యల రెసిపీ రెడీ అయిపోయింది. ఐరన్ కడాయిలో కనుక కుకింగ్ చేస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, టొమాటో, నిమ్మకాయ, చింతపండు, సిట్రిక్ రిలేటెడ్వి అంటే పులుపుగా ఉండే ఏ వస్తువుని కూడా ఐరన్ కడాయిలో ఎప్పుడూ కుక్ చేయకూడదు. అదర్ కర్రీస్ ఏదైనా కుక్ చేసుకున్నప్పుడు వెంటనే డిష్ అవుట్ చేసేసుకోండి. ఈ రెసిపీ గురించి వస్తే ఈ రెసిపీ పప్పుచారులోకి చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు బగారా రైస్ వండుకుని ఈ కర్రీని పక్కన పెట్టుకుంటే మీరే ఇంట్లో ఫ్రై పీస్ ప్రాన్ బిర్యానీ చేసేసుకున్నట్టు అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉన్న ప్రాన్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ట్రై చేసి బాగా వచ్చినా రాకపోయినా మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ అంతా వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఈ కడాయిలోకి కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. అది కంప్లీట్గా మీ చాయిస్. ఈ రెసిపీ సీ ఫుడ్ దట్టు ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.